వ్యక్తిగత విమర్శలు చేయొద్దని చెప్పే నారాయణ కంగనా రనౌత్ను విలాసవంతమైన భిక్షగత్తె అని అన్నారు సార్. ఆమె ఏం చెప్పింది? దేశ స్వాతంత్రం 1947లో బ్రిటిష్ వాళ్ళతో వచ్చిన స్వాతంత్రం కాదు, మోడీ వచ్చిన తర్వాత నిజమైన స్వాతంత్రం వచ్చిందని చెప్పేసి చెప్పడం అంటే ఆమె ఎంత అజ్ఞానురాలో మీకు అర్థమైందా? మరి ఆమెను ఏమనాలి మనం? కాబట్టి నేను రియాక్ట్ అయ్యాను. అండ్ దేశ స్వాతంత్రం కోసం అనేక అసలు బాస్తే విప్లవ పోరాటాలు జరిగితే భగత్ సింగ్ లాంటి ఉరికుంభం ఎక్కితే అలాంటి ఉద్యమాన్ని పట్టుకొని ఈ ఊతకోసకొచ్చి పిడుగుల మీద సవాల్ చేసినటువంటి మోడీని వచ్చిన తర్వాత స్వాతంత్రం వచ్చిందా? కాబట్టి ఇది అన్యాయం ఏదని చెప్పేసి చెప్పిన మాట వాస్తవమే. ఆమె కళారంగంలో రాణిస్తుంది, మంచిగా నాకేం అభ్యంతరం లేదు. కానీ కళారంగంలో ఉండకుండా రాజకీయాలకు పార్టిసిపేట్ చేయొచ్చు. ఇప్పుడు ఆమె ఎంపీగా పోటీ చేస్తూ ఉంది, మంచిదే. ఎంపీగా పోటీ చేసినా కనీసం బట్టలను కట్టుకొని పోతున్నాం. అప్పటికి ఇప్పుడైతే బట్టలు లేకుండా తిరుగుతుంది, అది వేరు. మేము ఉండొచ్చు. కానీ ఒక దేశ స్వాతంత్ర హిస్టరీని అవమానపరిచేటువంటి మాట మాట్లాడే హక్కు మీకుందా అని అట్లా హక్కు లేదు. కాబట్టి మాట వాస్తవమే, నేను కామెంట్ చేసాను, కరెక్టే. కానీ దేశ స్వాతంత్రాన్ని అవమానపరిచేటువంటి వ్యక్తిని పూజిస్తామా? విమర్శిస్తాం. కొంచెం ఎక్స్ట్రా కూడా మాట్లాడచ్చు. రెండు తెలుగు